ఢిల్లీలోనూ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. డాక్టర్లు వద్దని సూచించిన షర్మిల పాదయాత్రకు వెళ్లారు. దగ్గుతూ నీరసంగా కనిపించిన షర్మిల ప్రజల ఆదరాభిమానాల మధ్య ముందుకు వెళ్తున్నారు. లక్ష్యం రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని ఆరాటం, ప్రజలకు మేలు చేయాలనే తపన తీవ్ర జ్వరంలోనూ షర్మిలను నడిపిస్తున్నాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించినప్పటికీ షర్మిల ప్రజల్ని కలుసుకోవడానికి బయలుదేరారు. గుడంగపల్లిలో బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు షర్మిల. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు షర్మిల. మొత్తం మీద వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి 10 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటిదాకా 137 కిలోమీటర్ల పాటు నడిచిన వైఎస్ షర్మిల రైతులు, మహిళలు, వృద్ధులు, వికలాంగుల సమస్యలను తెలుసుకున్నారు. తీవ్రమైన జ్వరంలో కూడా పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం. డాక్టర్ల సూచన మేరకు షర్మిల 10వ రోజు పాదయాత్ర షెడ్యూల్ కుదించుకున్నారు. దాదాపు 14 కిలోమీటర్లు నడవలసి ఉండగా 6 కిలోమీటర్లకే పరిమితమయ్యారు.